శివగీత 2. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ప్రథమాధ్యాయము. భక్తి నిరూపణయోగము 1. సూతవాచ 1. అదాతసం ప్రవక్ష్యామి శుద్ధ కైవల్యముక్తిదం అనుగ్రహాన్మహేశస్య భవదుఃఖస్య భేషజం. శ్రీ సౌనకాది మహర్షుల గూర్చి సూతునిట్లు వాకృచ్చెను. ఓయి ముని పుంగవులారా, శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క అనుగ్రహము వలన పరమ పునీతమగు సంసారం అనేడు ఔషధప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యంను మోక్షప్రదమగు జ్ఞానమును నేను మీకు బోధించుచున్నాను. 2. నా కర్మణ మనుష్ఠానాయ్ నా దానై స్వపపాశివ కైవల్యం లభతే మత్య కింతు జ్ఞానేన కేవలం. ఎటువంటి పుణ్యకర్మల అనుష్ఠించుట వలనను ఎలాంటి తపో ముష్టానముల జీవిత వలనను కైవల్య పద ప్రాప్తిని పొందలేడు. అయితే కేవలం ఒక దివ్య జ్ఞానం వలననే కైవల్య ప్రాప్తి కలుగును. 3. రామాయ దండకారణ్యే పార్వతీపతినాపుర యా ప్రోక్త శివ గీతక్యా గుహ్యాత్ గుహ్యాత మాపిస. 4. యస్య శ్రవణ మాత్రేన నృణాం ముక్తి యద్రువా భవేత్. పురా సనత్కుమారై స్కందే నాభిహ్యాహిస. పూర్వకాలమున దండకారణ్యంలో శ్రీరామునకు శంకరుని చేత ఏదైతే ప్రథమమున బోధించబడినదో, ఏదైతే పరమపుణ్యమగు నదియు దేనిమి అలించుట చేతనే మానవులకు నిత్య శాశ్వత కైవల్యము లభించునో అట్టి శివగీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను. 5. సనత్కుమార ప్రోవాచ వ్యాసాయ ఋషి సత్తమ మహ్యం కృపాతి రేకేన ప్రదదుబాధరాయన. తరువాత నా సత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యను. అట్టి వ్యాస మహర్షి నాయందు అనుగ్రహము కలవాడే నాకు బోధించియున్నాడు.